మొండి వ్యాధిని సైతం నయం చేసిన గురుదేవులు. శ్రీ జయేంద్ర గురుదేవుని లీలలు తలుచుకుంటే ఆనందంతో వడల పులకరిస్తుంది. ఒకసారి మేము కంచికి వెళ్ళినప్పటి సంఘటన. ఆ రోజు సుప్రభాత సేవ అనంతరం శ్రీ గురుదేవులు స్నానం ఆచరించుకొని లోనికి వెళ్ళారు. మేమంతా గురుదేవులు రాకకై బయట నిలబడి ఎదురు చూస్తున్నాము. ఇంతలో మాకు కొంచెం దూరంలో ఏదో అలజడి వినిపించింది. అదేమిటా అని అటు తిరిగి చూశాము. కొంతమంది ఆడ మగ మనుష్యులు చాలా పేదవారిలా ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. వారిలో 20 సంవత్సరముల వయసున్న ఒక అమ్మాయి ప్రవర్తన నాకు విచిత్రంగా తోచింది. ఏదేదో మాట్లాడుతోంది, ఒక రకంగా ప్రవర్తిస్తుంది. మిగిలిన వారు ఆమెను సముదాయించుటకు ప్రయత్నిస్తున్నారు, కానీ ఆమె ఆగుటలేదు. ఈ విధంగా 10 నిమిషాలు గడిచినది. మేమంతా ఉత్కంఠతో చూస్తున్నాము. 10 నిమిషాల తర్వాత శ్రీ స్వామివారు బయటికి వచ్చి బృందావనానికి వెళుతూ వీరిని చూసి ఆగి వారి దగ్గరకు వెళ్ళారు. గురుదేవులను వారిని ఏదో అడిగారు. వారు వినయంగా వివరించి చెప్తున్నారు. స్వామివారు 5 నిమిషములు వారితో మాట్లాడి ఒకసారి అమ్మాయిపై దృష్టి సారించి బృందావనానికి వెళ్ళిపోయారు. గురుదేవులు వెళ్ళిన 2 నిమిషాలకు ఆ అమ్మాయి దబేలుమని నేల మీద పడిపోయింది. మేమంతా కంగారుగా చూస్తున్నాము. పడిన వెంటనే ఆ అమ్మాయి లేచి నిలబడి మామూలుగా మాట్లాడసాగింది. అప్పుడు నేను వారిలో ఉన్న ఒక పెద్దామె దగ్గరికి వెళ్ళి, అమ్మాయికి ఏమైందండి అని అడిగాను. దానికి ఆమె, ఈమె నా కూతురు, ఏం జరిగిందో ఏమైందో మాకు కూడా తెలియదు, కానీ చాలా రోజుల నుండి అమ్మాయి ఇలానే ప్రవర్తిస్తుంది. చాలా ఊర్లు తిప్పాము, మంత్రాలు తంత్రాలు అని చాలా డబ్బు ఖర్చు పెట్టాము, కానీ శ్రమ తప్ప ఏ ఫలితం కనపడలేదు. రోజు రోజుకి ఈమె ప్రవర్తన ఎక్కువ అవటంతో అనుకోకుండా మేము కంచికి రావటం జరిగింది. ఒకసారి శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాము. మేము చాలా పేదవారం. డబ్బు పోయింది, కానీ ఎక్కడా జబ్బు తగ్గే మార్గమే కనిపించలేదు. దిక్కుతోచని సమయాన్ని అదృష్టవశాత్తు భగవంతుని దయవలన ఇక్కడికి రావటం జరిగింది. శ్రీ స్వామివారి ఇంత దయామయులని, పేదవారిని కూడా ఇంత దయార్ద్ర హృదయంతో ఆదరిస్తారని మేము అనుకోలేదు. స్వామివారు నిజంగా మా పాలిటి దైవం. ఎన్నో దినాల నుండి తగ్గనిది గురుదేవుల చూపులు మా పాపపై ప్రసరింపజేసి ఇంత త్వరగా ఊహించలేని విధంగా అనుగ్రహిస్తారని మేము అనుకోలేదు. శ్రీ స్వామివారే మాకు భగవంతుడు. ఇక ఎప్పటికీ ఆయన ఫోటో పెట్టి పూజించుకుంటామని ఆనందంతో వెళ్ళిపోయారు. శ్రీ గురుదేవులకు పేద ధనిక కుల మత భేదాలు లేవు. స్వామివారి నోటి వెంట నేను చాలాసార్లు విన్నమాట గరీబొంకోదేనా. శ్రీ జయేంద్ర గురుదేవుల జన్మదిన సందర్భంగా శ్రీమఠంలో పేదవారికి కుట్టు మిషన్లు, రకరకాల వృత్తి పనిముట్లు, ఇడ్లీ వండుకునే పాత్రలు, బిందెలు, బట్టలు, బీద పిల్లలకు సంచులు, పుస్తకాలు, కాళ్ళు లేని వారికి 3 చక్రాల సైకిళ్ళు, ఇలా ఒకటేమిటి చాలా రకాలుగా బీదవారికి పంపిణీ చేస్తారు. జై జయశంకర, జయేంద్ర శంకర. తలచినంతనే తలుపు తట్టే దైవంగా శ్రీ జయేంద్ర గురుదేవులు. ఒకరోజు పూజ గదిలో దీపారాధన చేసి ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో నిమగ్నమై ఉన్న నాకు మా ఇంటికి 4 ఇళ్ల అవతల ఉన్న ఇంటిలో నుండి సన్నాయి మేళాలు వినిపించసాగాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయిని పెండ్లి కొడుకుని చేస్తున్నారు. మాకు సంతానం లేదు. దాని గురించి నేను ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. నా ప్రమేయం లేకుండానే నా మనసులో ఒక్క క్షణం మా ఇంటిలో అలా సన్నాయి మేళాలు మోగితే ఎంత బాగుండును అని అనిపించింది. అలా అనిపించిన వెంటనే ఉలిక్కిపడి ఏమిటి ఇలాంటి ఆలోచన వచ్చిందని నవ్వుకొని తిరిగి ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ఇది జరిగిన ఒక వారం రోజుల తర్వాత మా స్నేహితురాల దగ్గర నుండి నాకు ఫోన్ వచ్చింది. ఏమిటంటే, వాళ్ళకి తెలిసిన వారికి పెండ్లి మా ఇంటి దగ్గర ఉన్న కళ్యాణ మండపం బుక్ చేయమని, అలాగే పంతులు గారికి కూడా చెప్పమని ఫోన్లో చెప్పింది. అదృష్టవశాత్తు వారు అనుకున్న తేదీకి హాలు దొరికింది. పురోహితులు గారికి చెప్పాము. వారి అన్ని ఏర్పాట్లు చేయడానికి, వివాహం జరిపించడానికి మాట్లాడుకున్నారు. ఇక రేపు ఉదయం పెళ్లి. మమ్మల్ని కూడా రమ్మని ఆహ్వానించారు. మాకు వారు పరిచయస్తులు కారు. అదీ కాక వివాహం తెల్లవారుజామున 3 గంటలకి. మేము పెళ్లికి వెళ్ళాలనుకోలేదు. ఆ రాత్రి మేము మంచి నిద్రలో ఉండగా కాలింగ్ బెల్ మోగింది. మేము కంగారుగా లేచి, ఇంత అర్ధరాత్రి వేళ ఎవరై ఉంటారని తలుపులు తీసి చూసేటప్పటికి ఎదురుగా వధూవరులిద్దరూ సూట్ కేసులు పట్టుకొని నిలబడి ఉన్నారు. ఇదేమిటి, మరికొంతసేపట్లో పెండ్లి పెట్టుకొని వీళ్ళు ఇక్కడికి వచ్చారేమిటా అని ఆశ్చర్యపోతూ ఏమిటిలా వచ్చారని అడిగాము. దానికి వాళ్ళు, మా పెద్దవాళ్ళు ముందుగా వస్తామని చెప్పారు, కానీ తర్వాత ఇప్పుడు రావటం లేదు, ముహూర్త సమయానికి మాత్రమే వస్తామని ఫోన్ చేశారని బాధగా చెప్పారు. నాకంతా అయోమయంగా ఉంది.
ఇదేమిటి వాళ్ళు రాకపోవటం ఏమిటి అని అడిగాను. అసలు సంగతి ఏమిటంటే వారిరువురు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారట. పెద్దలకి ఇష్టం లేకపోయినా వారి అంగీకారంతోనే వారి సమక్షంలోనే వివాహం జరగాలని వీరి పట్టుదల. అప్పటికి వివాహానికి 2 గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఆ సమయంలో ఏం చేయాలో తోచని పరిస్థితి. నేను వెంటనే వారిరువురిని లోనికి తీసుకుని వెళ్ళి ముందుగా అమ్మాయికి పూలజాడ వేశాను. అన్ని సామాన్లు వారే తెచ్చుకున్నారు. తర్వాత ఇద్దరినీ కూర్చోబెట్టి పాదాలకి పారాణి బొగ్గను చుక్కతో అలంకరింపజేశాను. ఇంతలో సన్నాయి మేళం వీడియో వాళ్ళు వచ్చేశారు. వాళ్ళకి మా ఇంటి అడ్రస్ ఇచ్చి రమ్మని చెప్పారంట. ఇంట్లో కూర్చుని వాళ్ళు సన్నాయి మేళం వాయించడం మొదలుపెట్టారు. ఇదంతా కలో నిజమో నాకు అర్థం కాలేదు. అంతా యాంత్రికంగా జరిగిపోతుంది. వారు డెకరేషన్ చేసిన కారులో రానే వచ్చారు. నన్ను వారిని రమ్మని బలవంతం చేశారు. త్వరగా తయారయ్యే వధూవరులిద్దరిని తీసుకొని వెళ్ళి కారులో కూర్చున్నాను. వీడియో వాళ్ళు వీడియో తీస్తున్నారు. ముందుగా సన్నాయి మేళం వెళుతూ ఉంటే నేను కారు మెల్లగా తీసుకువెళ్తూ ఉన్నారు. మా ఇల్లు దగ్గర అయిన గుడి ఊరేగింపుగా వెళ్ళాలని యొక్క వాళ్ళ కోరిక. అప్పటికే పంతులు గారు వేదిక మీద అన్నీ సర్దుకొని సిద్ధంగా ఉన్నారు. పెళ్లి జంట స్నేహితులు కొంతమంది అక్కడికి వచ్చారు. ఇంతలో నాకు ఫోన్ చేసిన స్నేహితురాలు కూడా వచ్చింది. వధూవరులిద్దరి దగ్గర మేము చెరొకరమో నిలబడి కార్యక్రమాన్ని జరిపిస్తున్నాము. సరిగ్గా మాంగళ్యధారణకు కొంచెం ముందుగా వారి పెద్దవాళ్ళు వచ్చారు. మంగళధారణ జరిగిన వెంటనే నేను ఇంటికి వచ్చేసాను. మామూలుగా నాకు తెల్లవారుజామున నిద్ర లేచి పూజ చేయటం అలవాటు. అప్పటికి సమయం 4 గంటలైంది. నేను పూజ పూర్తి చేసి ధ్యానంలో కూర్చున్నాను. మనసు ధ్యానం మీద లగ్నం కావటం లేదు. ఏమిటిది, ఎందుకు ఇలా జరిగిందా అని ఆలోచిస్తున్నాను. అప్పుడు నాకు వారం రోజుల క్రితం జరిగింది అంటే సన్నాయ మేళాలు వినిపించడం. అప్పుడు నా మనసులో అది మెల్లిగా కదిలిన ఆలోచనలు మెల్లిగా రాసాగాయి. అప్పుడు నేను సంభ్రమాశ్చర్యాలతో, గురుదేవా, మీ లీలలు మా ఊహకు అందనివి. పిలిచిన పలికే దైవమైన మీరు తలచినంతనే తలుపు తట్టే దైవంగా మమ్మల్ని అనుగ్రహించిన తీరు తలుచుకుంటే ఆనందంతో మా ఒడలు పులకరించిపోయింది. ఒక్క క్షణం నా ప్రమేయం లేకుండానే వచ్చిన నా ఆలోచనకి ఇంత విలువనిచ్చి మన్నించి మమ్మ అనుగ్రహించిన మీకు మా మనస్సుమాంజలు. కామాక్షి మాత, ఇంతటి దయగల గురువు నొసగిన తల్లి, నీకు శతకోటి వందనములు. జయ జయ శంకర, జయేంద్ర శంకర. నేను ప్రతిదినం స్కందగిరి టెంపుల్కి వెళ్ళి అక్కడ జయదుర్గ అమ్మవారిని సేవించుకొని వచ్చేదాన్ని. ఆ గుడిలో ఒక ఆమె పరిచయం అయ్యారు. ఆమె అమ్మవారి పూజ చేస్తారు. అందరికీ కుంకుమ బొట్లు పెట్టేవారు. అలా నేను కూడా బొట్టు పెట్టించుకునేదాన్ని. ఆమె ప్రతి మంగళవారం, శుక్రవారం గుడికి తప్పక వచ్చేవారు. మాటలలో ఆమె ఒక అమ్మవారి గుడి నిర్మిస్తున్నట్లు, దాని కొరకు విరాళాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. నేను కూడా అప్పుడప్పుడు నాకు తోచినది నా శక్తి కొలది ఇస్తూ ఉండేదాన్ని. ఆమె చాలా ఆప్యాయంగా మాట్లాడేది. ఒకసారి నా ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నేను ఆమెకు డబ్బు ఇవ్వటం, తరచుగా కలవటం తగ్గిపోయింది. అలా కొంతకాలం గడిచిన పిమ్మట ఆమె నాకు ఫోన్ చేసి, ఆమెకు అమ్మవారి కళ్ళలో కనపడి ఒక ఫోటో, దుర్గమ్మ పేరు అన్నమాట, ఒక ఫోటో మా ఇంట్లో పెట్టమని, అలా చేస్తే చాలా బాగుంటుందని అమ్మవారు చెప్పింది కనుక ఆ మరునాడు సాయంత్రం ఆ ఫోటో తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని ఫోన్లో చెప్పారు ఆవిడ. దానికి నేను, నాకు ఏ ఫోటోలు వద్దు, ఇప్పటికీ చాలా ఫోటోలు ఉన్నాయి, మాకు అమ్మవారి ఇచ్చిన గురువు పూజ్య శ్రీ జయేంద్ర దేవులు, మా బాగోగులు అన్నీ వారే చూసుకుంటారు అని ఎంత చెప్పినా వినకుండా మరునాడు సాయంత్రం ఆ ఫోటో తీసుకుని ఆమె శిష్యురాండ్రతో వచ్చేసారు ఇంటికి. మా గుమ్మం బయట నిలబడి చెంబుతో నీళ్లు తీసుకురమ్మని చెప్పారు. గుమ్మలోనికి వచ్చిన ఆమెను వెళ్ళిపోమ్మని అనలేక నేను లోనికి వెళ్ళి చెంబుతో నీళ్లు తీసుకొని వచ్చాను. ఆ నీళ్లు ఆమె గుమ్మానికి అడ్డంగా పోసి తర్వాత లోనికి వచ్చారు. అంతవరకు కొంగుచాటున ఉన్న దుర్గమ్మ ఫోటో తీసి నాకు చూపించి, ఇదిగో ఇదే ఫోటో మీకు ఇస్తున్నానని చెప్పారు. ఆ ఫోటో అందం వర్ణించలేము, అంత అందంగా ఉంది. అయినా కూడా నేను ఫోటో వద్దండి, దేవుని అలమార నిండిపోయింది, ఈ ఫోటో వద్దండి అంటున్న వినకుండా బలవంతంగా దేవుని గదిలోకి అలమార ప్రక్కన చిన్న గట్టులా ఉంటే దాని మీద దాన్ని పెట్టి నాకు బొట్టు పెట్టి ఒక ఎర్రటి జాకెట్ గుడ్డ పెట్టి పంపించింది. వెళ్ళిపోయింది. ఇదంతా నాకు చాలా అయిష్టంగా, యాంత్రికంగా జరిగిపోయింది. తరువాత కొంతసేపటికి వారందరూ వెళ్ళిపోయారు. అప్పటి నుండి నాలో ఏదో తెలియని అలజడి మొదలైంది. దేవుని గదిలోకి వెళ్ళటానికి ఇష్టంగా లేదు, పూజ చేయాలనిపించటం లేదు, ఏదో తెలియని గాబరా, చాలా చికాకుగా ఉండేది. అప్పటి నా మానసిక స్థితి ఎలా వివరించాలో అర్థం కావటం లేదు. అలా 2 రోజులు గడిచాయి.
ఒకరోజు ఈ విషయం తెలిసిన మాకు ఒక ఆమె అమ్మవారి పూజ చాలా బాగా చేస్తారు. జరిగిందంతా ఫోన్లో బాధపడుతూ చెప్పాను. దానికి ఆమె వెంటనే ముందు ఆ ఫోటో అక్కడి నుంచి తీసేసాయి అని చెప్పి కోపంగా అన్నారు. సరేనని చెప్పి మా వారు ఆ ఫోటో తీసుకెళ్ళి గుడిలో పెట్టేసి వచ్చేసారు. వచ్చిన తర్వాత గదంతా శుభ్రం చేసి సాంబ్రాణి పొగ వేసి చేసాను. ఎంత చేసినా కూడా నా మనోవ్యధ, అనీజీగా ఫీల్ అవ్వటం ఇవన్నీ ఏమీ తగ్గలేదు. చాలా బాధపడుతూ ఉన్నాను. ఎంత చేసినా నా పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఆ మరునాడు ఉదయమే అమ్మగారు వచ్చి కాసేపు కన్నులు మూసుకొని కూర్చొని, ఆమె నీకు ఇచ్చినవి ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. ఆవిడ ఒక జాకెట్ బట్ట ఇచ్చారని చెప్పాను. అమ్మగారు దాన్ని నాకు తీసుకురా అన్నారు. అప్పుడు ఆ అమ్మవారికి ఆ జాకెట్ బట్ట ఇస్తే ఆవిడ దాన్ని మడత విప్పి చూస్తే మధ్యలో నూనె, పసుపు, కుంకుమ మరకలు కనిపించాయి. దాన్ని బయట పడేయమంటే వెంటనే బయట పారేశాను. ఆవిడ నిమ్మకాయలు కోసి ఏవో పూజలు చేసిన ఫలితం కనపడలేదు. నాలో ఏ మార్పు లేదు. భరించడం చాలా కష్టంగా, నరకప్రాయంగా ఉంది. అప్పుడు మా ఇంటి పక్క వాళ్ళు బిజమల సూర్యనారాయణ శర్మ గారు మాకు తెలుసు. ఆయన దగ్గరికి వెళ్దామని మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. ఆయన మా నుండి అన్ని విషయాలు తెలుసుకొని రేపు ఉదయం మీ ఇంటికి వస్తానమ్మా అని చెప్పారు. మేము ఇంటికి వచ్చేసాము. ఆ రాత్రి అంతా మాకు నిద్రలేదు. ఏం జరుగుతుందో, ఎందుకెలా జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. మాకు ఇటువంటివి ఎప్పుడు అనుభవంలో లేదు. ఆ మరునాడు ఉదయమే శ్రీ శర్మ గారు వచ్చారు. కాళ్ళు కడుగుకొని 10 నిమిషాలు మౌనంగా ఉన్నారు. కాసేపటికి అమ్మ, ఇది ఏదో చాలా బలంగా చేసింది, దీన్ని తీయటం నా వల్ల కాదు, ఇది ఎవరి వల్ల కూడా కాదు, వారు అమ్మవారు పూజ చేస్తారు బాగా, అయినా కూడా ఆయన వల్ల కాదు అని చెప్తున్నారు. సుబ్రహ్మణ్యం నామధేయం గల వ్యక్తి ద్వారా మాత్రమే ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి ఎవరో, ఆ నామధేయం ఎవరిదో ఎలా తెలుసుకోవాలి అని చాలా దిగులు పడుతూ ఉన్నాం. ఈ సంగతి విన్నాక నా మనోవ్యత ఇంకా ఎక్కువైంది. ఇది జరుగుతున్న సమయంలో పూజ్య గురుదేవులు స్కందగిరి మఠంలోనే ఉన్నారు. అటువంటి విషయం గురుదేవులకి ఎలా చెప్పాలి? చెబితే ఏమీదైనా మార్గం చూపిస్తారేమో. అసలు ఇటువంటివి గురుదేవులకు చెప్పవచ్చునా? ఇదే నా ఆలోచన. రాత్రి పడుకున్నానే కానీ నిద్ర రావటం లేదు. ఆలోచనలతో సతమతమవుతున్న నాకు బాగన్నుగా నిద్ర పట్టింది. ఆ స్థితిలో శ్రీ గురుదేవులు నాతోటి, రేపు సోమవారం సాయంత్రం 6 గంటలకు నేను మీ ఇంటికి వస్తాను, ఏమీ భయం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు అన్నారు. నేను వెంటనే మా వారిని లేపి ఆనందంగా పూజ్య గురుదేవులు అన్న మాటలు చెప్పాను. దానికి మా వారు, నీవు గురుదేవులకి చెప్పారా, నీకు గురుదేవులు చెప్పారా, ఇదంతా నీ ధ్యాస 24 గంటల్లో ఆయన మీదే ఉండటం వల్ల నీకు అలా ఫీలింగ్ వచ్చింది, కానీ అది ఎలా సాధ్యం అవుతుంది? ఆయన నీకు వచ్చి కళ్ళలో చెప్పారా? ఏం కాదు, నువ్వు పడుకో అని చెప్పి ఆయనకు అది తేలిగ్గా తీసుకొని నిద్రపోయారు. తెల్లవారింది. ఆ రోజు ఆదివారం. దగ్గరలోనే ఉన్న గుడి ఆయిమాత గుడిలో యజ్ఞం జరుగుతున్నది. లలిత కోటి సహస్రనామాలు పూర్తయిన సందర్భంగా మా భజన మండలి వాళ్ళు ఆచరిస్తున్న యజ్ఞం అది. దానికి ఆ గుడివారు స్వామీజీని ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించి పూజ్య గురుదేవులు ఉదయం 10 గంటలకి గుడికి వచ్చారు. స్వామీజీ ముందు నడుస్తుంటే మా వారి వెనక శిష్యులతో పాటు నడుస్తూ వస్తూ ఉన్నారు. 2 నిమిషాల తర్వాత శ్రీ గురుదేవులు మా వారిని పిలిచి, మీ ఇల్లు ఎక్కడా? నేను రేపు సాయంత్రం 6 గంటలకి మీ ఇంటికి వస్తాను, ఆ సమయానికి నీవు కూడా రా అని, నేను అక్కడే ఉంటానని అన్నారట. మా వారు అవాక్కయి ఒక క్షణం అలానే ఉండిపోయి వెంటనే అలానే స్వామి మీ దయ్యా అని స్వామికి నమస్కరించారట. మా వారు స్వామీజీ వెనక నడుస్తున్నారే కానీ ఆయన ఆలోచనలో ఇది కళా నిజమా? నిన్న రాత్రి నన్ను లేపి ఉమా చెప్పింది ఇవే మాటలు కదా, ఇదే నిజమైతే ఎలా ఇది జరుగుతుంది? ఈ ఆలోచనలతోటి గురువుగారి గుడిలోకి వెళ్ళిన తర్వాత ఆయన మా ఇంటికి వచ్చి గబ తలుపులు కొట్టేస్తున్నారు. నేను ఏమిటి ఇంత గట్టిగా కొడుతున్నారని చెప్పి, ఏమిటి ఇలాగా ఏం జరిగిందంటే అప్పుడు గుడిలో జరిగిందంతా వారు చెప్పారు. మా వారు పట్టరాని ఆనందంతో, రాత్రి నీవు చెప్పిందంతా నిజమే, నిజంగానే స్వామీజీ నీతో మాట్లాడారు, ఆ పై జరిగిందంతా నేను విస్తారంగా చెప్తానని చెప్పారు నాకు. ఇక నా ఆనందానికి అవధులే లేవు. అమ్మవారే స్వయంగా నా బాధ తీర్చడానికి గురు రూపంలో వస్తారన్న గట్టిగా ఏడ్చేశాను. ఏదో తెలియని ధైర్యం, హృదయం చాలా తేలికైంది. చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోయాను. ఆ మర్నాడు ఉదయమే, అంటే సోమవారం, గదులు కడిగించి ఇంటికి మంగళతోరణాలు కట్టించి ఇల్లంతా రంగవల్లులతో అలంకరించాను. ఎందుకో నా మనసుకి నిమ్మకాయల దండ కట్టాలి అనిపించింది. పెద్ద నిమ్మకాయల దండ తెప్పించి
పువ్వులు, దేవుని గదిలో అన్నీ సిద్ధంగా ఉంచాను. సమయం ఒక్క క్షణం ఒక యుగంలా గడుస్తుంది. ఇంకా ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. సాయంత్రం 5 గంటలయింది. మా వారు ముందే వెళితే మంచిదని బయలుదేరి గుడికి వెళ్ళారు. గుడి నుండి ఇంటికి రావడానికి నడక 2 నిమిషాలు. అప్పటికే గురుదేవులు కూర్చొని ఉన్నారట. మా వారు గురుదేవులకు కొంచెం దూరంలో ఉన్నారట. భజన మండలి వాళ్ళు భజనలు చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారట. భజన మంచి రసపట్టులా ఉందట. అప్పటికి సమయం సరిగ్గా 5 నిమిషాలు తక్కువ 6 గంటలు. భజన అంత రసపట్టులా ఉంటే స్వామీజీకి ఎలా వస్తారు? ఒకవేళ రారేమోనని ఆలోచిస్తున్నారట మా వారు. ఇంతలో అందరినీ ఆశ్చర్యచకితుల్ని గావిస్తూ శ్రీ గురుదేవులు మెల్లిగా లేచి బయటికి వచ్చారట. వెంటనే కారు తీయడానికి ఒక ఆయన, వారి వెనక పోలీసులు హడావిడిగా అనుసరిస్తుంటే స్వామివారు వారందరినీ వారిస్తూ, ఇదేమీ వద్దు, నేను నడిచే వెళ్తాను అని కుంకుమ పెట్టి పట్టుకొని స్వామివారి వెంట ఉండే అతన్ని మాత్రమే రమ్మని చెప్పి నడుచుకుంటూ మా ఇంటికి వచ్చారు. పూజ్య గురుదేవులు మా ఇంటిలోనికి అడుగుపెట్టి సమయం సరిగ్గా 6 గంటలైంది. ఈ సంఘటన వ్రాస్తుంటేనే నా కంటి వెంట నీళ్లు ఆగటం లేదు. అప్పటి నా పరిస్థితి మీకు అర్థమయ్యే ఉంటుంది. అతి సామాన్యురాలనైన నాకు మా ఇంటికి పూజ్య గురుదేవులు నడిచి రావటం నా ఆనందానికి ఊహకు అందనిది. స్వామీజీ రావటమే తిన్నగా దేవుని గదిలోనికి వెళ్ళారు. మావారు నేను కూడా స్వామివారి వెంట వెళ్ళాను. దేవుని గదిలోనికి వెళ్ళిన వెంటనే పూజ్య గురుదేవులు ఒక చేతితో సత్యదండం ఉంటుంది కనుక అంత పెద్ద నిమ్మకాయ దండల్ని ఒక చేతితోని పైకి అని మెడలో వేసుకున్నారు. అచ్చట ఉన్న పుష్పాలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పైన చల్లారు. అప్పుడు నా వంక తిరిగి ఏమైంది అని మెల్లిగా అడిగారు. భగవంతుడిని పూజిస్తాము కానీ అదే భగవంతుడి ప్రత్యక్షమైతే మనకు నోటి వెంట మాట వస్తుందా? అప్పటి నా పరిస్థితి కూడా అంతే. నేను ఏమీ మాట్లాడలేకపోయాను. కంటి వెంట నీరు కారుతుంటే 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఉండిపోయాను. ఒక్క మాట కూడా నోటి వెంట వెడలు రాలేదు. శ్రీ గురుదేవులు 2 నిమిషాలు గదంతా పరిశీలించి మెల్లగా నడుచుకుంటూ బయటికి వచ్చి మఠానికి తిరిగి వెళ్తుంటే మేము కూడా ఆయన అనుసరించాము. మెడలోని నిమ్మకాయల దండ తీయలేదు. అలాగే నడుచుకుంటూ మఠానికి వెళ్ళి తిన్నగా బాత్రూంలోకి వెళ్ళిపోయారు. సామాన్యంగా ఎవరైనా దండ వేస్తే వెంటనే తీసివేస్తారు స్వామి. అలాంటిది ఇక్కడ ఏ దండ తీయకుండానే మఠంలోనికి వెళ్ళిపోయారు. ఇదన్నీ మేము ఇంటికి వచ్చేసాము. లోనికి వచ్చి అడుగు పెడుతుంటే చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ ఇల్లంతా ఎంతో ప్రశాంతంగా, హాయిగా, మనశ్శాంతిగా అనిపించింది. అంతకుముందు ఏమీ జరగనట్లే మా మనసులు చాలా తేలికగా అయినవి. అటు పిమ్మట కొంతకాలానికి ఒక పుస్తకం చదువుతుంటే తెలిసింది, పూజ్య గురుదేవుల పూర్వాశ్రమ నామధేయం శ్రీ సుబ్రహ్మణ్యం అని. అది మా జీవితంలో అత్యంత ఆనందకరమైన, అత్యంత అద్భుతమైన సంఘటన. ఇంతటి దయగల గురుదేవులు నొసుకున్న కామాక్షి మాత, నీకు మా శతకోటి వందనాలు. జయ జయ శంకర, జయేంద్ర శంకర. గురుదేవా మీ ఆశీసులేమా జీవనధారలుగా, జయేంద్రదేవా మీ ఆశీసులేమా జీవనధారలుగా, దేవా జీవనధారలుగా. ఎన్నెన్ని జన్మల పుణ్యఫలము నేను నే గురువుగా పొందితిని. ఏనాటికైనా ఎచ్చోటనైనా, ఏనాటికైనా ఎచ్చోటనైనా కాపాడి రక్షించే దైవమే నీవు. జయేంద్రదేవా మీ ఆశీసులేమా జీవనధారలుగా. శివలింగార్చన జరిపే సమయాన అపర శివునిలా దర్శనమొసగేవు. కుంకుమ వితరణ చేసే వేళన అగుపించేవు మా లలితాంబగా. గురుదేవాని ఆశీసులేమా
జీవనధారలుగా. సుప్రభాత దర్శన శుభ సమయాన పున్నమి చంద్రుని తలపించేవు. కలతపడిన మా మనసులనుని, కలతపడిన మా మనసులనుని చల్లని చూపుతో కలత బాపేవు. గురుదేవామే ఆశీసులేమా జీవనధారలుగా. జయేంద్ర దేవాని ఆశీసులేమా జీవనధారలుగా. దేవా జీవనధారలుగా. మేము 30 సంవత్సరాల నుండి పూజ్య గురుదేవులను సేవించుకుంటూ ఉన్నాము. ఇందులో నేను వ్రాసినటువంటి సంఘటనలు, అనుభవాలు ఇంకా ఎన్నెన్నో. అందులో జ్ఞాపకం ఉన్న కొన్నింటిని మాత్రమే వ్రాశాను. దీనికి అంతమంటూ ఉండదు. మా జీవితాలు ఉన్నంత వరకు ఇవి ఇలా కొనసాగుతూనే ఉంటాయి. నేను వ్రాసిన ఈ సంఘటనలు లాంటివి శ్రీ గురుదేవుల భక్తులకు చాలా జరుగుతూనే ఉంటాయి. కానీ అందరికీ ఇలా వ్రాసే అవకాశం రాకపోవచ్చు. మా అదృష్టం కొద్దీ నాకు ఇలాంటి అవకాశం దొరికింది. దీనికి ఎల్లప్పుడూ పూజ్య గురుదేవుల ఎడల కృతజ్ఞత కలిగి ఉంటాను. నా ఈ 30 సంవత్సరముల అనుభవంలో నేను గ్రహించినది ఒక్కటే: భక్తితో తప్ప మరి దేనితోనే మనం గురు అనుగ్రహం పొందలేము. మనం త్రికరణ శుద్ధిగా అనన్య భక్తితో గురు ఆరాధన చేస్తే గురువు సదా మన వెన్నంటే ఉండి మనల్ని అనుగ్రహిస్తారు. పిలిచినంతనే పలుకుతారు. ఇది సత్యం. జయ జయ శంకర, హర హర శంకర. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నిజానికి నాకు కవిత్వం రాదు, భాషా ప్రవీణతలను అంతకంటే కాదు. కేవలం గురు అనుగ్రహంతో ఈ మాత్రం రాయగలిగాను. ఇవి నా అనుభవాలు, మనోభావాలు మాత్రమే. నా ఈ రచనలో చాలా తప్పులు దొర్లి ఉండవచ్చును. అందుకు క్షంతవ్యురాలను. కోలపల్లి ఉమా శ్రీనివాస్.